లేకపోతే ఇలాంటి బిహైండ్ ద సీన్స్ ఎలా తెలుస్తాయి మాకు కదా. థ్యాంక్ యూ సో మచ్. కపిల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏదో టక్టగా మాట్లాడేసాను, కానీ ఈ మూమెంట్లో నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలో. నెంబర్ 1 ప్రశాంత్ అండ్ నెంబర్ 2 కార్తికేయ. నెంబర్ 1, 2 ఎందుకు చెప్పానంటే, నాతో ఎక్కువ నా ఫ్యామిలీతో కంటే ఎక్కువ ప్రశాంత్తో ఉన్నాను నేను. డే అండ్ నైట్ నాకు కపిల్ లేచావా, కపిల్ స్టూడియోలో ఉన్నావా, కపిల్ వచ్చేసావా, నేను వస్తున్నాను. 6 o'clock or 7 o'clock ద థింగ్ విల్ స్టార్ట్. నాకు ఒక 6 months మేము డే అండ్ నైట్ సినిమా తప్ప వేరేది ఏది మాట్లాడలేదండి. ఇంకా ఈ జర్నీలో మామూలుగా పర్సనల్ టాక్ అయినా ఉంటుంది, ఏ రోజు ఒక పర్సనల్ టాక్ కూడా లేదు. 24 hours ఒక మనిషి ఇదే ఒక సినిమా పైన ట్రావెల్ అయ్యాడంటే ప్రశాంతేనండి నాతో. ఐ ట్రావెల్ విత్ ఫ్యూ పీపుల్. మీరు నా అతిథి చేశారు డిస్నీ హాట్స్టార్, యు ఆర్ ద వన్ హూ యాంకర్డ్ దట్. అండ్ అక్కడ ఐ సా ఫ్యూ డైరెక్టర్స్, బట్ ప్రశాంత్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నేను సత్య మాట్లాడడం అంటే ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. సత్య నువ్వు ఇలా మాట్లాడుతాను తెలియదు నాకు. ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. అండ్ సక్సెస్ గురించి మాట్లాడితే, నాకు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఏదైతే విన్నానో ఇప్పుడు త్రూ ఆడియన్స్, ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎస్పెషల్గా నాకు స్టూడియోకి కార్తికేయ వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. తను ఏం మాట్లాడేవాడు కాదు, జస్ట్ చూస్తూ ఉండిపోయేవాడు. పక్కకు వచ్చి అడిగేవాడిని ప్రశాంత్ని, మనోడు నచ్చిందా నచ్చలేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే హీ డోంట్ టాక్ ఎనీథింగ్, హీ జస్ట్ స్టే సూపర్ కామ్. ఇందాక సత్య చెప్పినట్టు, దిస్ పర్సన్ ఈజ్ సో డౌన్ టు ఎర్త్ అండి. ఐ లవ్ దిస్ పర్సన్, ఐ లవ్ వర్కింగ్ విత్ దిస్ పర్సన్. స్పెషల్లీ మీరు అందరూ చూస్తుంది కార్తికేయ అనే పర్సన్, మీరు ఇక్కడ చూస్తుంది వేరు. ఇప్పుడు సో షై యాక్చువల్లీ, అంత ఓపెన్గా మాట్లాడు, బట్ సచ్ ఏ హంబుల్ పర్సన్, సచ్ ఏ నైస్ గాయ్. నేను లోహిత, యు ఆర్ సో లక్కీ. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ లోహిత. రియల్లీ యు ఆర్ సో లక్కీ. ఇంత మంచి మనిషి ఇండస్ట్రీలో ఉండడం, ఇంత స్టార్ పొజిషన్లో ఉండడం, టు బికమ్ అన్ యాక్టర్, అండ్ హీస్ గోయింగ్ సూపర్ సక్సెస్ నౌ. మనందరం యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎంతో బ్యాడ్ కంటెంట్ రిలీజ్ అవుతుంది బయట, బట్ హీ చూస్డ్ వెరీ నైస్ సబ్జెక్ట్స్. అండ్ మన కళ్ళ ముందే ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. బ్రో, ఐ రియల్లీ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐశ్వర్య, this is your first hit in Telugu, and a pleasure working with you, seriously. And bro, ప్రశాంత్ గురించి చాలా ఉంది మాట్లాడడానికి. we used to talk a lot. కపిల్ ఎలా చేద్దాం అని. ఇదంతా నేను స్పెషల్గా మళ్ళీ I'll discuss at least an hour, ఒక 1 hour మాట్లాడతాను ప్రశాంత్ గురించి. నేను చాలా చెప్పాలి ఈ మనిషి గురించి. మీరు ఓన్లీ డైరెక్షన్ పరంగా సక్సెసే చూస్తున్నారు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మిక్సింగ్లో మాకు టెక్నికల్గా తను ట్రావెల్ అయిన ఈ 1 yearలో, ఇట్స్ బీన్ 1.5 year ఐ ట్రావెల్ విత్ హిమ్. నాట్ 6 months ఓన్లీ మేము పోస్ట్లో ఉన్నాం, కానీ బిఫోర్ దట్ వీ వర్ వర్కింగ్ ఆన్ ద సాంగ్, వీ వర్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్ అండ్ టూ మెనీ థింగ్స్. ప్రశాంత్ మా దగ్గర నుంచి నేర్చుకొని తిరిగి మాకే చెప్తున్నాడు, కపిల్ ఇది మీరు వాడారు కదా ఫ్యూ months బ్యాక్, ఐ వాంట్ దట్ సేమ్ థింగ్, ద సేమ్ ప్లగిన్ ఆర్ సేమ్. మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అసలు ఏంటి మనిషి ఇంతని, అసలు బ్రో అసలు లైక్ వాట్ ఇన్స్పైర్స్ యూ అనేది వీ యూస్ టు గెట్ సర్ప్రైజ్ ఆల్ ద టైమ్. అండ్ మధు గారు, ఈయన డైలాగ్స్, హాస్పిటల్ సీన్స్ గురించి ఇందాకే మేము వస్తూ రవిశంకర్ గారి కన్వర్జేషన్స్ కానీ అవి ఇందాకే అనుకుంటున్నాం. మీరు రాసిన ఆ డైలాగ్స్లో పీపుల్ ఇన్ ద థియేటర్ వర్ సూపర్ హ్యాపీ అండి, దాని గురించి మాట్లాడుతున్నారు అని. మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ప్లెజర్, సీరియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ రాహుల్, ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు రాహుల్ వి గాట్ ఇన్ కాంటాక్ట్. అప్పుడు అడిగాడు, బ్రో ఫిలిం ఎలా ఉంది, నా యాక్టింగ్ ఎలా ఉంది. లైక్ హీ వాంట్స్ టు లెర్న్, లైక్ ఎవ్రీ డే హీ సూపర్ ఎంతూజియాస్టిక్. నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకేదో చేయాలి. ప్రశాంత్ బాగా చేయించాడు, నేను బాగా చేశాను బ్రో, ఇఫ్ దర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ ప్లీజ్ లెట్ మీ నో. అంటే 15 ఏళ్ళ క్రితమే మనకి హ్యాపీ డేస్లో చేశాడు తను. బట్ హీ కెన్ బీ అష్యూర్డ్ దట్ ఎవరు పట్టించుకుంటారు నా గురించి, ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ద ఫిలిం, ఒక సక్సెస్ ఉంది కదా హ్యాపీ డేస్ అని. బట్ అలా కాదండి. ఈ మనిషి కార్తికేయ ఎంతైతే డోంట్ వర్త్, ఇతను కూడా అలానే. కాకపోతే మనకి ఎక్కువ కనిపించకపోయేసరికి వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ రాహుల్. అండ్ వెరీ సూన్ హీస్ కమింగ్ అప్ విత్ ఫ్యూ అదర్ మూవీస్. నేను చూశాను తన వర్క్స్, ఇంకా 2 ఉన్నాయి తను ఆల్రెడీ షూట్ చేసినవి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ గుడ్ లక్ బ్రో. మా సత్య గురించి నేను ఆల్రెడీ లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పానండి. ఎంత మాట్లాడినా తక్కువే ఈ మనిషి గురించి. మమ్మల్ని అందరినీ చేయబట్టుకొని నడిపించాడండి లిటరల్లీ. మాకు చంటి గారు ఎలా అయితే మా యూవీలో మమ్మల్ని అందరినీ గైడ్ చేశారో, పోస్ట్ వర్క్లో మాత్రం సత్య ఈజ్ ద వన్ హూ టుక్ అస్ ఫార్వర్డ్. సో ప్రతి ఆస్పెక్ట్లో మేము డిడిఎస్కి నేను లేట్గా వెళ్ళినా కూడా సత్య అండ్ ప్రశాంత్ వర్ దే టు కవర్ అప్ ఎవ్రీథింగ్. నేను అక్కడికి వెళ్ళే లోపు నా వర్క్ అంతా కూడా వాళ్ళు ఫినిష్ చేసేసారు లిటరల్లీ. సో
ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈరోజు స్టేజ్ పైన ఉన్నాను అంటే నాకు నా టెక్నీషియన్స్ మెయిన్ రాజేష్, అండ్ దెర్ ఆర్ 10 సింగర్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్, అండ్ జోయల్ గిటారిస్ట్, సుబాని మ్యాండోలిన్స్, అండ్ వాయిలిన్ శాండిలియా, అండ్ టిమ్ గైజర్ ఫ్రమ్ లాస్ ఏంజలస్, అతను డ్రమ్స్ ప్లే చేశాడు ఈ ఫిల్మ్కి అండ్ సాంగ్స్కి. అండ్ మా మిక్స్ ఇంజనీర్ ఉదయ్ గారు, చెన్నై నాక్ స్టూడియోస్ అండ్ శర్వణ. ఆల్ దీస్ పీపుల్ దే హ్యావ్ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇంకా మాట్లాడాలి అంటే మెయిన్ మా చంటి గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరండి, ఈరోజు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎక్కడున్నా. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ ప్రెస్లో మళ్ళీ మాట్లాడదాం. ఐల్ గివ్ అ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. ఐల్ గివ్ ఎ క్లియర్ డీటెయిల్ ఇన్ దట్. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, నేను మళ్ళీ చెప్తానో లేదో తెలియదు ఇది, సో ఈ మూమెంట్లో చెప్పాలని అనుకుంటున్నాను. కమల్ అనే ఒక మెయిన్ టెక్నీషియన్ 2021లో చనిపోయారు. ఈజ్ అ వెరీ గుడ్ కీబోర్డ్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కీబోర్డ్ ప్లేయర్. మీరు వింటున్న ట్రైలర్లో ఉన్నది కానీ, టీజర్లో ఉంది కానీ, ఎంటైర్ ఫిలింలో మోషన్ పోస్టర్లో ఉన్న ఒక హమ్ ఉంటుంది, ఒక ఫీమేల్ హమ్ ఉంటుంది. ఆ హమ్ మేము జస్ట్ ఆ హమ్ ఒకటే రికార్డ్ చేసాం 2021లో. ప్రశాంత్ అని ఐడెంటిఫై చేశాడు, ఐ వాంట్ దిస్ ఇన్ మై ఫిలిం అని. దాని నుంచి ఎంటైర్ ట్రాక్ బిల్డ్ అయింది ఈ ఫిలిం. కానీ అది రికార్డ్ చేసిన అదే కమల్ చేసిన లాస్ట్ రికార్డింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ ఈ ఫిలింకి అయింది. ఈరోజు తను నాతో లేడు, బట్ నా సక్సెస్ గురించి ఎంతో కాలం వెయిట్ చేసిన పర్సన్ తనేనండి మా ఫ్యామిలీ తర్వాత. అండ్ కమల్ అన్న, ఐ మిస్ యూ సో మచ్ అన్న. సో ఐ డెడికేట్ మై వర్క్ టు యూ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అమేజింగ్ కపిల్ గారు, ఈ స్టేజ్ని చాలా రైట్గా యూజ్ చేసుకున్నారు మీరు అని చెప్పాలి. నిజంగా అందరికీ థ్యాంక్ యూ చెప్పారు. అండ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నో, అంటే ఎడిట్ టేబుల్ నుంచి డైరెక్ట్గా వచ్చేది మీ దగ్గరకే కదా, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు చేసిన మ్యూజిక్తో మేము చూసి ఎంజాయ్ చేస్తున్నాం, అదంతా ఓకే, చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. నేనైతే అసలు ఇమోషనల్ సీన్స్కి ఎంత ఇన్వాల్వ్ అయ్యానో, అక్కడ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోతుంటే బ్యాగ్ అంటున్నాను నేను. సో అంత ఇన్వెస్ట్ అయిపోయి చూస్తున్నాము. సో మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అండ్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారో, వాజ్ ఇట్ ఈజీ టు కన్విన్స్ ప్రశాంత్ గారు ఆర్ వాజ్ ఇట్ టఫ్? ఇంకా లైక్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, కెన్ ఆన్సర్ దట్. ప్రశాంత్ ఏంటంటే హీఈస్ వెరీ కీన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ సో ప్రిసైజ్. అంటే ఇందా చెప్పినట్టు నాట్ ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ లైక్ దిస్. ఈ పర్సన్ షూట్ చేస్తున్న టైంలోనే హీ గాట్ ఎ పర్ఫెక్ట్ టెంపో. అంటే ఇవి కొన్ని సీక్రెట్స్ అండి, ద డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ దే మెయింటైన్ ఫర్ దెమ్ సెల్ఫ్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ. షూట్ చేసిన టైంలో హీ యూస్ టు కౌంట్ ఆల్ ద లైక్ టెంపో, నాకు ఇన్ని షార్ట్స్లో ఇది కట్ అయిపోవాలి. సో దట్ వేక్స్ ద ఎడిటర్ వర్క్స్ మచ్ ఈజియర్. అంటే తన స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే ఇంత డీటెయిల్గా ఉన్నాడు, అయితే అక్కడ ఏం మ్యూజిక్ రావాలని ఆల్రెడీ తన మైండ్లో కూడా ఉంది. సో చూస్తున్నప్పుడే కపిల్ నాకు ఇక్కడ ఇలా కావాలి, ఇక్కడ నాకు హమ్ కావాలి. మీరు నమ్ముతారా, హాస్పిటల్ సీన్లో ఉన్న వీణ బిట్ Day 1 2022 December ఐ మెట్ హిమ్. ఓకే, ఆ రోజు నాకు చెప్పాడు, నాకు ఇక్కడ వీణ కావాలి, ఏ మెలడీ వస్తుందో నాకు తెలీదు, ఐ వాంట్ ద ఐశ్వర్య మీనన్ టు లుక్ లైక్ అన్ ఏంజిల్ ఇన్ ద సీన్ అని చెప్పారు. అంటే వైట్ డ్రెస్లో నేను షూట్ చేశాను తనని, తను వస్తుంది అంటే ఒక పవిత్రంగా ఉండాలి నాకు సీన్ అని చెప్పారు. అంటే అంత విజన్ రాగని చెప్పలేదు అంతే మీకు. అంతేనండి, ఏ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ అనేది ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అన్ని ఆయన చూసుకున్నారు అన్నమాట. మాకు అన్ని తన గైడెన్స్ లోనే వెళ్ళిందండి. అంటే మేము ఒక మెలడీయే చూసుకోగలం, బట్ అండ్ క్వాలిటీ చూసుకోగలం, కానీ తనకేంటంటే ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడ బిగిన్ అవ్వాలి, ఇన్ అండ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్ సీన్. అంటే ఒక క్యూట్ ట్రాక్ ఇన్ అండ్ అవుట్ తను చెప్పిన గైడెన్స్ లోనే వెళ్ళింది. సూపర్. ఎందుకంటే మరి వేరే ప్రాజెక్ట్స్ కి రాంది దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రశాంత్. డైరెక్టర్స్ క్లారిటీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కపిల్ గారు. దట్ వాస్